హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్యా టు గైడ్. సో ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ షార్ట్కట్లో టాస్క్ రిజిస్ట్రేషన్ గురించి చెప్పబోతున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్లయితే వీడియోని స్కిప్ చేసేయండి. ఇంతవరకు రిజిస్టర్ చేసుకుని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసి మీ మొబైల్లోనే అప్లై చేసుకోండి. మీరు మీ సేవా సెంటర్స్కి ఎక్కడికి వెళ్ళకుండా జస్ట్ మీ మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు. సో టాస్క్ రిజిస్ట్రేషన్కి డేట్ అనేది ఎక్స్టెండ్ అయింది. February 28, 2021 వరకు కూడా అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ మనం టాస్క్ ఆఫీషియల్ వెబ్సైట్ని క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ లాంటి యాప్స్లో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా స్క్రీన్ పైన కనిపిస్తున్నట్లు ఉంటుంది. ప్లీజ్ ఎంటర్ యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ అని ఉంటుంది కదా, అక్కడ మీ పర్సనల్ అండ్ వర్కింగ్ మోడ్లో ఉన్న ఈమెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేశాక మీరు ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చారో దానికి మీకు ఒక మెయిల్ వస్తుంది ఈ విధంగా. సో అది ఓపెన్ చేసిన తర్వాత ప్లీజ్ క్లిక్ హియర్ లేదా దాని కింద ఒక లింక్ అనేది ఇస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు రీడైరెక్ట్ అయిపోతుంది టాస్క్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి. సో మన మెయిల్ ఐడి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఒక ఫామ్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ నేమ్, సర్నేమ్, కేటగిరీ, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అండ్ స్టార్ మార్క్ ఉన్నవి పక్క మ్యాండేటరీ. సో అవి మీరు మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి వర్కింగ్ కండిషన్లో ఉండేది మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే దానికి రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఓటీపీ వస్తుంది. అది మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి మన గ్రాడ్యుయేషన్, అఫిలియేటెడ్ డిగ్రీ అండ్ ఏ డిస్టిక్లో మీ కాలేజ్ ఇన్స్టిట్యూషన్ ఉంది అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ అంటే మీ కాలేజ్ నేమ్ అండ్ ఇన్స్టిట్యూషన్ కోడ్. ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలియనట్లయితే మీ టాస్క్ మెంటర్ని అడగండి, కాలేజ్లో వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. అండ్ యూనివర్సిటీ హాల్ టికెట్. సో మనకి ఇంకా ఫస్ట్ ఇయర్స్కి ఎగ్జామ్స్ ఏం కండక్ట్ అవ్వలేదు కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ అప్లై చేసే డిగ్రీ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు మీ దోస్త్ ఐడి నెంబర్ని అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ అకాడమిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో బ్రాంచ్ ఆర్ స్పెషలైజేషన్ అక్కడ మీకు క్లిక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ బీటెక్ అయితే మీ బ్రాంచ్కి సంబంధించి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. అండ్ డిగ్రీ అయితే బీఎస్సీ, బీకామ్, బీఏ లాంటి ఆప్షన్స్ వస్తాయి. అండ్ మీ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఏ ఇయర్లో అయితే మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుందో ఆ ఇయర్ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ డీటెయిల్స్. అండ్ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్కి డిఫరెంట్గా ఉండొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ డిక్లరేషన్ వచ్చేసి టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేస్తూ అండ్ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ ట్రూ అంటూ మీరు యాక్సెప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ సబ్మిట్ చేసేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మీకు ఇట్లాంటి ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది వస్తుంది. అండ్ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మీరు ఎంత పేమెంట్ చేయాల్సి ఉంటుందో అక్కడ మీకు డీటెయిల్డ్గా ఇస్తారు. అండ్ ఇలా మీ డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ అయిన వెంటనే మీ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మేక్ ఏ పేమెంట్ అని ఉందిగా, ఈ విధంగా వస్తుంది. సో మీరు అది క్లిక్ చేసిన తర్వాత త్రూ ఆన్లైన్ మాత్రమే మీరు పే చేయవలసి ఉంటుంది. అండ్ జీపే, ఫోన్పే ఆర్ ఎల్స్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏ విధంగానైనా మీ కంఫర్ట్ని బేస్ చేసుకొని మీరు పే చేయవలసి ఉంటుంది. అండ్ పేమెంట్ విషయానికి వస్తే యాక్చువల్లీ మీకు ముందే డిస్ప్లే అవుతుంది ఎంత అమౌంట్ పే చేయాలి అనేది. సో ఆ అమౌంట్ని మాత్రమే మీరు పే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్ ద్వారా మీరు కార్డ్స్ యూజ్ చేసి పే చేసినట్లయితే మీకు కొంచెం సర్వీస్ ఛార్జెస్ అనేవి పడతాయి కావచ్చు, అంతకు మించి ఎక్కువ ఏం పే చేయకండి. పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఇలాంటి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది. సో అండ్ దెన్ నెక్స్ట్ మీ యూజర్ నేమ్ డీటెయిల్స్ ఇస్తారు అందులో. అండ్ టు క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ క్లిక్ హియర్ అని మెన్షన్ చేశారు. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు టాస్క్ ఆఫీషియల్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతారు. సో అక్కడ లాగిన్ అని క్లిక్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడిలో ఏదైతే మీ యూజర్ నేమ్ ఇచ్చారో ఆ యూజర్ నేమ్ తోటి లాగిన్ అయ్యి ఫర్గట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ నెంబర్ అయితే టాస్క్ రిజిస్ట్రేషన్కి ఇచ్చారో ఆ నెంబర్కి మీకు ఒక మెసేజ్ వస్తుంది మీ న్యూ పాస్వర్డ్ అని. సో లేటర్ ఆన్ మీ యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ని యూజ్ చేసి మీరు ఆఫీషియల్గా లాగిన్ అయిపోవచ్చు టాస్క్ రిజిస్ట్రేషన్కి. మీకు ఈ విధంగా మీ పాస్వర్డ్ అనేది వస్తుంది మీ సెల్కి మెసేజ్. సో ఈ విధంగా మీరు మీ మొబైల్లోనే టాస్క్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉన్నట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.